హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రియదర్శి డార్లింగ్ మూవీ రివ్యూ. మూవీ అయితే నచ్చింది బ్రో, చాలా బాగుంది, చూడాల్సిన సినిమా. ఎందుకని అంటున్నానంటే చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు దాకా మనం అందరం హీరో ఉంటేనే సినిమా ఉంటుంది, హీరోనే బాగా చూపించాలి అన్నట్టు చూసాం. కానీ ఈ సినిమాలో మటుకు నబ్బా లేకపోతే ఈ సినిమా లేదు అసలు. అంత బాగా యాక్ట్ చేస్తా. ఆ రోల్ కూడా అంత హైప్ ఉన్న రోల్ అది. నేనేదో హీరోయిన్ని పొగిడేస్తున్నాను అని మాత్రం అనుకోకండి, సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సింపుల్ బ్రో, చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఏం లేదు, మనోడికి చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని పెళ్లి చేసుకుని ప్యారిస్కి వెళ్ళాలని ఒక థాట్ ఉండదు. అందుకని చెప్పేసి మొత్తం అంతా రెడీ చేసుకుంటాడు బాగానే పెద్ద అయిందాక. అనుకోని పరిస్థితుల వల్ల చచ్చిపోవడానికి వెళ్తున్నప్పుడు ఆనంది అనే అమ్మాయి కలుస్తుంది. కలిసిన తర్వాత వీరిద్దరూ 6 hours ట్రావెల్ చేసి పెళ్లి చేసేసుకుంటారు. కానీ ఆ తర్వాత మనోడికి ఏం తెలుస్తుంది అంటే అమ్మాయికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని తెలుస్తుంది. మరి ఆ పర్సనాలిటీ ఉన్న అంటే అలాంటి డిజార్డర్ ఉన్న అమ్మాయిని ఎలా మార్చుకున్నాడు, అసలు ఎన్ని బాధలు పడ్డాడు, అసలు ఎలా ఫేస్ చేశాడు అనేది సినిమా అయితే ఉన్నాయి ల్యాగ్ సీన్స్. మరీ అంత ల్యాగ్ సీన్స్ అని చెప్పను కానీ అక్కడక్కడ ఉంటాయి. సినిమాలో క్యారెక్టర్స్ కూడా చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు. దర్శి క్యారెక్టర్ కానీ, నభా నటేష్ క్యారెక్టర్ కానీ, తర్వాత పేరెంట్ క్యారెక్టర్స్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా చూపించారు. ఇందులో మెయిన్ రోల్ అయితే నభా నటేష్దే. నభా నటేష్కి సపోర్టింగ్ రోల్ వచ్చేసి దర్శి. కానీ అలాగనే తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, ఇద్దరు ఈక్వల్గానే ఉంటుంది యాక్టింగ్. ఇద్దరికి సేమ్ ప్రియారిటీ ఇస్తారు సినిమాలో. ఇంక ఈ సినిమాలో పాటలు అంతగా ఏమి ఉండవు, మ్యూజిక్ కూడా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్కి వచ్చేసరికి ఒక నభా నటేష్తో ఫైట్ మాత్రమే ఉంటుంది. అది తప్ప మిగతా సినిమా అంతా ఫన్తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సినిమాలో నభా నటేష్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని దర్శికి తెలుస్తున్నా సరే తనని చిన్న పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాడు అప్పటి నుంచి దర్శి. అంతేకాదు ఈ సినిమాలో ఒక అర్థం కూడా ఉంది. వైఫ్ అంటే బెటర్ ఆఫ్ అని అందరూ చెప్పుకొని పని మనిషి కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నారు బయట. బెటర్ ఆఫ్ అన్నప్పుడు మనతో ఈక్వల్గా చూడాలి కానీ పని మనిషిగా చూడడం కరెక్ట్ కాదు కదా. తనకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పే పదాన్నే భర్త అంటారు. అది మానేసి ఈ కాలంలో అందరూ వైఫ్ అయినా హస్బెండ్ అయినా చాలా దీనిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కలిసి ఉంటేనే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు అనేది చాలా బాగా చూపించారు. వైఫ్ అండ్ హస్బెండ్లో ఎప్పుడు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరు ఈక్వలే. అది తెలుసుకొని ముందుకెళ్తే ఎవరి లైఫ్ అయినా చాలా హ్యాపీగా వెళ్తుంది, లేదా మంట కలిసిపోతుంది. ఈ సినిమాలో అదే చూపిస్తే అది అర్థం అవని గొర్రెలకి మాత్రం ఈ సినిమా నచ్చదు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పాలంటే 3 గంటలు చక్కగా కూర్చొని నవ్వుకునే సినిమా ఇది. చాలా ఫన్గా ఫీల్ అవుతాం. కానీ కొంతమంది ఉంటారు ఎలాంటి సినిమాల్లో కూడా ఒక యాక్షన్ ఏది, ఒక ఎమోషన్ కూడా ఉంటుంది సినిమాలో, ఒక ఎలివేషన్ ఏది అని అడుగుతారు. అలాంటి వాళ్ళకి మటుకు భయ్యా మీరు సినిమాలు చూడొద్దు భయ్యా దయచేసి. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.